నమో గణపతయే. ఎవరైనా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక చేసుకోండి, 10 మందికి తెలియజేయండి. వైకుంఠ ఏకాదశిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఆధ్యాత్మికంగా మనందరికీ తెలుసు, చాలామంది చెబుతూ ఉంటారు. అయితే వైకుంఠ ఏకాదశిలో ఉన్నటువంటి సామాజిక కోణం ఏమిటి, శాస్త్రీయ కోణం ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మహావిష్ణువు విశ్వపాలకుడు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే మహావిష్ణువు పాలిస్తాడు, సదాశివుడు లయకారకుడు. కావున ఈ విశ్వానికి పాలకుడైనటువంటి మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోవడం ఏమిటి? ఆయన లక్ష్మీనాథుడు కూడా, అంటే మహాలక్ష్మికి కూడా ఆయనే నాథుడు. లక్ష్మి అనగా సంపద, సంపదకు ఆయనే అధిపతి. ఈ విశ్వపాలకుడు ఆయనే, సంపదకు అధిపతి కూడా ఆయనే. సహజంగా రాజ్యంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా రాజు అధీనంలో ఉంటాయి. అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి సంపద అంతటికీ కూడా మహావిష్ణువు నాయకుడు, ఆయనే పాలకుడు. కావున అటువంటి పాలకుడు యోగ నిద్రలో ఉండడం ఏమిటి? ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశిలో యోగ నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి మహావిష్ణువు మళ్ళీ యోగ నిద్ర నుండి బయటకు వచ్చి ఉత్తర ద్వారం నుండి దేవతలకు దర్శనమిస్తాడు. మనం కూడా ఉత్తర ద్వారంగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి? విశ్వాన్ని పాలించేటటువంటి పాలకుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు. అచేతన స్థితి కదా యోగ నిద్ర అంటే. మన నిద్ర అంటే అచేతన స్థితి, భగవంతుడి నిద్ర అంటే ధ్యానం, సమాధి. ఇందులో ఉన్నటువంటి సామాజిక అంతరార్థం ఏమిటంటే, ఆషాఢ మాసంలో మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడానికి ముందు మనం, అంటే వర్షాకాలానికి ముందు మనం విత్తనాలు వేసేస్తాం, వరి నాట్లు వేసేస్తారు. ఆ తరువాత వచ్చినటువంటి వర్షాలకి అవి పెరగడం ప్రారంభమవుతాయి. మనకు పంట చేతికి వచ్చేటటువంటి సమయం మళ్ళీ మహావిష్ణువు నిద్ర నుండి బయటకు వచ్చేటటువంటి ఈ సమయం. కావున ఈ యొక్క 6 నెలల కాలము కూడా పంట వేయడము, పంట చేతికి అందుకోవడము, అలాగే అందుకున్నటువంటి పంట అమ్ముకోవడము మొదలైనటువంటి పనులన్నీ కూడా ఈ 6 నెలల్లోనే మనకు జరుగుతూ ఉంటాయి. వర్ష ఋతువుకి ముందే పంటలు వేస్తాము కాబట్టి వర్షాలు అప్పటికే నాటినటువంటి నాట్లను బలపరుస్తాయి. ఆ తరువాత కాలం అంతా కూడా మనం పంటని సంరక్షించుకుంటూ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. పంట మనకు చేతికి వచ్చేది కానీ, అలాగే పంట కోసుకునేది కానీ, కోసుకున్న పంట అమ్ముకోవడం కానీ, అలాగే మనం కొత్త పంట వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ 6-7 నెలల్లోనే జరిగిపోతాయి. కాబట్టి ఇదంతా కూడా చైతన్య కాలం అని మనకు మహావిష్ణువు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. కావున వైకుంఠ ఏకాదశిలో ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇచ్చినటువంటి మహావిష్ణువు మనకి సూచిస్తున్నది ఏమిటంటే, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు సంపదకు అధిష్టాన దేవత. కావున మహావిష్ణువు ఉత్తర దిక్కును చూపిస్తూ ఉన్నాడు. అంటే వైకుంఠ ఏకాదశి నుండి ఇంకా మీరు సంపద సృష్టించే ప్రయత్నం చేయండి, మీ యొక్క సంపదలను పెంచుకోండి. మీరు ఆషాఢ మాసం నుండి ఇప్పటిదాకా మీరు పడ్డటువంటి కష్టానికి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. మీ యొక్క కష్టానికి తగినటువంటి సంపదని ఇప్పుడు మీరు అందుకోబోతూ ఉన్నారు. మీ పంటలన్నీ కూడా చేతికి వస్తాయి, పంటలు అమ్ముకుంటారు, డబ్బు చేతికి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఉత్తర దిక్కు, అంటే కోశాగారాధిపతి అయినటువంటి కుబేరుడిలాగా మీరందరూ కూడా మీ యొక్క పంటల్ని కోసుకుని దాని నుండి వచ్చినటువంటి సంపదను మీరు చేతికి అందుకోబోతూ ఉన్నారు అని అచేతన స్థితి నుండి చేతన స్థితికి వచ్చినటువంటి మహావిష్ణువు ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తూ మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. అలాగే వైకుంఠ ఏకాదశి నుండి మొదలై మీకు మళ్ళీ ఆషాఢ మాసం దాకా ఉండేటటువంటి 6-7 నెలలు కూడా పూర్తిగా చేతన స్థితి, అంటే చైతన్యానికి ప్రతీక. మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రకృతి మనకు సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు వచ్చేటటువంటి అవకాశం లేదు. వర్షాలు ఎక్కువగా ఉండవు కాబట్టి, ఆ మాటకొస్తే వర్షాలు అసలు కూడా ఉండవు కాబట్టి పూర్తిగా ఏ పనైనా కూడా మనం ఈ 6 నెలలు చేసుకోవచ్చు. కావున మహావిష్ణువు నిద్రాణ స్థితిలో ఉన్నాడు ఇంతకాలము అని అంటే కనుక మనం చాలా పనులు చేయలేనటువంటి స్థితి, మనకి కూడా అంతటి చైతన్యం ఉండదు. అలాగే మహావిష్ణువు నిద్ర నుండి బయటకు వచ్చి చైతన్య స్థితిని మనందరికీ కూడా చూపిస్తున్నాడు అని అంటే కనుక వైకుంఠ ఏకాదశి నుండి మళ్ళీ ఆషాఢ మాసం వరకు కూడా మీరు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. దేనికి కూడా అడ్డంకులు ఉండవు. వర్తకాలు చేసుకోవచ్చు, వ్యవసాయాలు చేసుకోవచ్చు, అన్ని రకాల వృత్తులకు కూడా ప్రకృతి అనుకూలించే కాలం కాబట్టే ఆయన నిద్ర నుండి మేల్కొంటున్నాను అని
చెప్తున్నాడు. ఆయన ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం ద్వారా ఈ 6 నెలల ప్రకృతి అనుకూలమైనటువంటి కాలాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుని సంపదలను సృష్టించుకునే ప్రయత్నం చేయండి అని చెబుతూ ఉన్నాడు. కావున వైకుంఠ ఏకాదశి మనకు సూచిస్తున్నటువంటిది ఏమిటంటే కనుక చైతన్యాన్ని సూచిస్తోంది. రాబోయే 6 నెలలు మనం చైతన్యంగా ఉండాలి, పూర్తి స్థాయిలో మనం ఉత్సాహంగా అన్ని పనులు చేసుకుని సంపదను సృష్టించుకోవాలి అనేటటువంటి విషయాన్ని సంపదకు అధిదేవత అయినటువంటి మహావిష్ణువు మనకు సూచిస్తూ ఉన్నాడు. స్వస్తి.